హోటల్స్లోకి వెళ్ళి మనం బిర్యానీ తిందామంటే మాత్రం చికెన్ అయితే కొంచెం కనుక్కోవచ్చు, కానీ మటన్ అయితే కనుక్కోవడానికి ఆస్కారమే లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మటన్ బిర్యానీలో పొట్లి మాంసమో లేకపోతే గొడ్డు మాంసమో లేకపోతే ఆవు మాంసమో ఎద్దు మాంసమో ఇంక ఏది ఉందో కూడా తెలియకుండా అయిపోయింది. ఎందుకంటే దాన్ని బాగా డీప్ ఫ్రై చేసి మసాలా దట్టించి దానికి కొన్ని ఫ్లేవర్స్ వేసి అది నిజమైన మటన్ కంటే కూడా టేస్ట్ అద్భుతంగా రుచులు లొట్టలు వేసుకుంటూ తినాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మటన్ చూడండి, 5 టన్నుల పశు మాంసం పట్టివేత, అంటే ఎద్దులు ఆవులు ఎనుములు ఇవన్నీ ఈ పశువుల మాంసము 5 టన్నులు. 5 టన్నులు అంటే 5,000 కేజీలు. రోంత కాదు, ఇదంతా ఎక్కడికి పోతుంది? బెంగళూరుకు తరలిస్తున్నారంట. బెంగళూరులోనే కాదు, ఎక్కడైనా కూడా ఇవి జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మటన్ తినాలంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇంకా స్టార్ హోటల్స్లో ఇదే పరిస్థితే. ఎందుకంటే తక్కువ గొడ్డు మాంసం చాలా తక్కువ ఖరీదు. అదే మంచి పొట్లి మాంసం కావాలంటే అనంతపురంలోనే 900 ఉంది. ఇంకా సిటీస్లో ఎంత రేటు ఉంటుందో చూడండి కిలో. హిందూపురం నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 30 లక్షల విలువ చేసే పశు మాంసాన్ని ఆదివారం వేకువజామున గ్రామీణ అప్గ్రేడ్ పోలీసులు పశు సంవర్ధక వైద్యులు స్వాధీనం చేసుకున్నారు. చూడండి, 30 లక్షల రూపాయలు విలువ చేసే మాంసం అంటే ఎన్ని పశువులను కోసిండాల, ఎన్ని పశువులను హింసించాలి. ఇదంతా పోయి ఫ్రిడ్జుల్లో పెట్టి నెలల తరబడి, అంటే ఒకే హోటల్కి కాదు, మొత్తం సిటీలో ఉన్న హోటల్స్కి అన్నీ సప్లై చేస్తారు. దాన్ని మంచి మసాలా వేసి పెడితే లొట్టలు వేసుకుంటూ తింటాం. అది కూడా 1000-2000 పెట్టి బిర్యానీలు. ఇలా ఉంది పరిస్థితి. మరి ఈ సంఘటనకు సంబంధించి గ్రామీణ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ ఆంజనేయులు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పరిగి రోడ్లో పరిసర ప్రాంతాల్లో పశువులను వధించి అంటే చంపేసి ఆ మాంసాన్ని రాత్రుల్లో అక్రమంగా కొంతమంది బెంగళూరుకు తరలించేవారన్నారు. ఇది ఇప్పటి నుంచి సాగుతుండేది కాదు, ఇది కొన్ని సంవత్సరాల నుంచి సాగుతోంది. కొంతకాలం నుంచి నిఘా ఉంచి ఆదివారం వేకువజామున 6 మినీ లారీల్లో దాదాపు 5 టన్నుల మాంసాన్ని తరలిస్తుండగా తూముకుంట చెక్పోస్ట్ ప్రాంతంలో తమ సిబ్బంది పశు సంవర్ధక వైద్యురాలు నీరజా కుమారితో కలిసి దాడి చేసి వాహనాలు స్వాధీనం చేసుకొని 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. 5 లారీలు అంటే మినీ లారీలు 5 లారీలకు ఎత్తినారంటే ఇది ఈరోజు జరుగుతున్న తంతు కాదు. కానీ ఎవరో ఒకరు నాలాంటి జర్నలిస్టు లేకపోతే పాపం పశువుల మీద ఉన్న ప్రేమతోనో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి కొన్ని 10 సార్లు 100 సార్లు చెప్తే మన వాళ్ళు ఇప్పుడు దాడి చేసి పట్టుకుంటారు. ఇది వెనకలంతా కథ కమామీసు, ఎవరికి అందే డబ్బులు వాళ్ళకి అందుతుంటాయి. వాళ్ళకి ఏం తెలియక కాదు, ఈరోజు కొత్త కాదు ఇది. ఇప్పుడు ఇది జరిగింది కదా, మళ్ళీ ఒక 15 రోజుల్లో నెల స్పాట్ మారుస్తారు అంతే. ఇప్పుడు పరిగి రోడ్లో ఏడో అడవి ప్రాంతంలో చేసినారు, ఇంకొక స్పాట్ మారుస్తారు. అనంతపురము లేకపోతే కొచ్చెరువో లేకపోతే గోరంట్లో లేకపోతే ఎక్కడెక్కడైతే పశువుల సంతలు జరుగుతుంటాయో ఆ పశువుల సంతల్లో అవి బక్క చిక్కినాయా లేకపోతే అవి దానికి వ్యాధులు వచ్చినాయా ఇవన్నీ ఏం సంబంధం లేదు. ఆ పశువులను అసలు కాళ్ళు ఇరగొట్టేసి కుక్కేస్తారు లారీలలో. నిజంగా చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అవన్నీ తీసుకుపోయి అవి చనిపోయినా కూడా మధ్యలో కొన్ని చనిపోతుంటాయి. చనిపోతే దాన్ని కట్టింగ్ అది మిషన్లు పెట్టినారంట. మన చెక్క మిషన్లు గిన మొద్దులు పెడితే ఎట్లా వస్తాయో అట్లా పెడితే తలలు చర్మము పక్కన కాళ్ళు పక్కన పట్ట మిషన్లతో చేసేది, ప్యాకింగ్ చేసేది. ఎవరికి ఏం కావాలంటే అంత 100 కేజీలు 200 కేజీలు 300 కేజీలు సప్లై చేసుకుంటూ పోతారంట. చూడండి ఎంత దారుణమో. మనం తింటుండేది మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీలో మటన్ అంటే కేవలం పశు మాంసం తింటున్నాము. ఇది చాలామందికి తెలియడం లేదు. బెంగళూరు మంచి స్టార్ హోటల్స్ ఉన్నాయి, అద్దాల దాంట్లో మంచి ఏసీలు కూర్చొని తింటున్నామా అనుకొని తింటున్నామే, ఇదంతా పశు మాంసమే.